ఎకరాకు 10,000 పరిహారాన్ని ప్రకటించారు కానీ అవి రిలీజ్ చేయలేదు. మరి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. కాసేపట్లో రివ్యూ తీసుకున్న అనంతరము ముఖ్యమంత్రి పరిహారం మీద కూడా ఒక ప్రకటన చేస్తారన్న ఒక ఉత్కంఠ అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బాధితులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ సమ్మయ్య నగర్ లో ఉన్నటువంటి బాధితులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ నేతలు స్వాగతం పలికిన తర్వాత సంబంధించినటువంటి వివరాలు వద్దకు సంబంధించినటువంటి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే సమ్మయ్య నగర్ బాధిత ప్రాంతాలు ఉన్నాయో బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటన చేస్తా ఉన్నారు. బాధితులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకసారి బాధితులతో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా మనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఆ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడేటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. ఒకసారి సమ్మయ్య నగర్ ప్రధాన ద్వారం దగ్గర ముఖ్యమంత్రి అతని మాట్లాడుతూ ఉన్నారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మనం చూస్తున్నాం. వీళ్ళు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. సరే మమ్మల్ని నెట్టుకుంటే గడుపు రాదు దానిలో గర్రు చూస్తున్నాం. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. కాలనీ లోపలికి కూడా సీఎం వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రితో ఉన్నారు. వేమనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం నాగరాజు గారు ఒక నిమిషం. బాధితులు ఏం చెప్తున్నారు? అదే నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయినాయి, బాగా సామాన్లు అన్ని తడిచిపోయినాయి సార్, మాకు ఇంద్రమ్మ ఇళ్ళన్నీ ఇవ్వండి అన్నాడు. హామీ ఇచ్చారా ముఖ్యమంత్రి? సార్ మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం బాధితులతో. ముఖ్యమంత్రి గారు బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమ్మయ్య నగర్లో ఉన్నటువంటి ఇళ్ల లోపలికి కూడా వెళ్ళినటువంటి దృశ్యాలను కెమెరామెన్ జగదీష్ చూపెడతా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. సమ్మయ్య నగర్లో ఉన్నటువంటి అంటే